హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు సాక్షి తెలుగు వ్లాగ్స్. అందరికీ ముందుగా అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ గుజరాత్లో తెలుగు వాళ్ళం అందరం కలుసుకొని అయితే టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ గుజరాత్లో శ్రీరామనవమి ఎలా పూజలు చేస్తారో ఈ వీడియోలో మొత్తం. జై శ్రీరామ్. ఎక్కడ వేస్తాను ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇదండి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. చూడండి, అత్తమ్మ హాయ్ చెప్పమంటే బాయ్ చెప్తుంది. సో ఏం కావాలి? అయ్యొద్దు, సాదా ఆలూ చిప్స్ లేదో 2 ప్యాకెట్. అయ్యొద్దు, మోచ్ డేంజర్ అవి. ఇగో చూడండి, చిలిపి కోడలి పిల్ల అయితే పూలు పండ్లు అయితే తీసుకున్నాము. నుంచి లోపలికి అయితే వెళ్ళినా వచ్చేసి కాళ్ళు కడుక్కోవడానికి ఇలా అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సాయిబాబా గుడి అండి. ఇక్కడ సాయిబాబా ఉంటాడు. మన సైడ్ మన తెలుగు రాష్ట్రంలో అయితే శ్రీరాముని సీతా మాత గుడిలో అయితే శ్రీరామనవమి ఉత్సవాలు అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మన సాయిబాబాని ఇలా అలంకరించేసి చాలా మంచిగా డెకరేషన్ చేసేసి అయితే శ్రీరామనవమి పూజలు అయితే ఇక్కడ ఇలా చేసుకుంటారు గుజరాత్లో. మేమున్న సైడ్ అయితే ఇలా అవుతుంది. బట్ చాలా బాగా చేస్తారు. చాలామంది జనాలు వస్తారు. మేము కొంచెం తొందరగా వచ్చాము కాబట్టి చాలా ఖాళీగా అయితే ఉంది. కొంచెం లేట్ ఉంటే పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళం. అయినా ఇంత లైన్ అయితే ఉంది. ఇంత తొందరగా గుజరాత్లో మేము ఒక సిటీలో ఎలా డెకరేషన్ మేము చాలా సింపుల్గా అయితే మీకు చాలా ఎప్పుడు నేనైతే చెప్పలేదు. ముందు వీడియోలో అయితే మీకైతే తెలుస్తుంది. గుజరాత్లో ఒక సిటీలో తిత్తల్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ సాయిబాబా గుడి అయితే ఇలా ఉంటుంది టెంపుల్. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనెను సీతమ్మ కదిలే. ఓ పడతే అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్. మోక్ష అటు ఇటు ఉరకకు డాడీ. చేతులు పట్టుకోకుండా దర్శనం అయిపోయింది. సముద్రంకి వెళ్ళి చూసి రావడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అన్నం తినడానికి అయితే వచ్చాము. ఇంకా లైన్ స్టార్ట్ కాలేదు. మేము కొంచెం తొందరగానే వచ్చేసాము. బట్ బయట ఎంత ఎండ ఉందంటే అసలు చెప్పలేని మాటల్లో. చాలా ధూపు అవుతుంది. వాటర్ కూడా అయిపోయాయి. ఇక్కడైతే చాస్ అయితే ఇస్తున్నారు. చాలా కూల్గా ఉంది, మస్తు ఉంది. అసలు నేనైతే 2-3 గ్లాసెస్ తాగేశాను. అందరూ వదిలేస్తున్నారు పిల్లలు, వాళ్ళే కూడా నేనే తాగేశాను. అంత నాకు ఇష్టం. అండ్ ఆ టైంలో అదే నాకు చాలా బెస్ట్ అనిపించింది. చెప్పండి, ఎందుకు నిలబడ్డారు లైన్లో? ఆకలి మా పెద్దమ్మ మాట్లాడుతుంది చూడండి. రామనవమికి అన్నం తినడానికి
ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ దర్శనం? చాలా బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి అత్తమ్మ. దర్శనం చేసుకోవడానికి వచ్చినాం, ఇప్పుడు ప్రసాదం తినడానికి వచ్చినాం, లైన్ ప్రసాదం కోసం లైన్ లో నిల్చున్నాం. చూడండి. కవిత ఏమన్నా చెప్తావా? बताओ। हाँ जय श्री राम। अभी कुछ बताना चाहते हो? जय श्री राम, ओम साई राम। कुछ सुनाई नहीं दे रहा, जोर से बोल। वेलकम टू माय न्यू ब्लॉग। अम्मा काम शुरू करते। कौन सा काम? ठूसने का। क्या? ठूसने का। टूसने का టూర్స్ బోరే. ఈ అన్నదానంలో సేవ చేస్తున్న వాళ్ళందరూ బ్లూ టీషర్ట్ అయితే వేసుకున్నారు. దానిపైన సాయి అని అయితే ఉంది. చాలా చక్కగా నీట్గా బ్లూ కలర్లో అందరైతే అలా వాళ్ళ సేవలు అయితే చేసుకుంటున్నారు. చూడండి ఎంత ఉడకపోస్తుందంటే చాలా. ఫైనల్గా ఇంతసేపు లైన్లో నిల్చొని అన్నం అయితే తీసుకొని ప్లేట్స్ పిల్లలందరం అయితే ఒక సైడ్కి అయితే కూర్చున్నాము. లైన్ అయితే అక్కడ ఫస్ట్ అటు అయితే ఉన్నది. అక్కడ నుంచి ప్లేట్స్ తీసుకొని వచ్చి ఇటు వెనుక కొంచెం ప్లేస్ ఖాళీగా ఉంటే అందరం ఆడ కూర్చొని అయితే తింటున్నాము. ఇక్కడ మేము ఒకళ్ళమే తెలుగు వాళ్ళం, అందరూ గుజరాతీ వాళ్ళే. సో చూడండి ఇక్కడ కర్రీస్ అయితే ఎలాంటి కర్రీ తప్పదు, అలా కొంచెం లైట్ ఎందుకో తెలియదు తినేసాము. బట్ నాకు ఇక అక్కడి నుండి అయితే అయిపోయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. అన్నదానం కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే, మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్.